రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవాళ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. నితీష్ కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ నేతలు సంకేతాలిచ్చారు. దీంతో బీజేపీ మద్దతుతో మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ అవుతారని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. బీహార్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ వైపు సీఎం నితీష్ కుమార్ అడుగులు పడుతున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్లోని అధికార మహాగఠబంధన్లో తలెత్తిన సంక్షోభం కీలక మలుపు తిరిగే అవకాశాలున్నాయి. మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెంపులు చేసుకునేందుకే నితీష్ కుమార్ దృఢనిశ్చయంతో ఉన్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. నిన్న తన నివాసంలో పార్టీ సీనియర్లతో భేటీ అయిన సీఎం నితీష్ కుమార్ రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఇవాళ మరోసారి గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశాలున్నాయి. కొంతకాలంగా ఆర్జేడీ తీరుపై నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారు. ఆ పార్టీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. అనువంశిక పాలనపై నితీష్ కుమార్ గురువారం నాడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన వరుస ట్వీట్లు ఆయనకు ఆగ్రహం కలిగించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీలో ఒకటి, పాట్నాలో మరొకటి కీలక సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో ఢిల్లీలో మొదటి సమావేశం జరగ్గా పాట్నాలో నితీష్ కుమార్ అధ్యక్షతన రెండో సమావేశం జరిగింది. ఇప్పటికే నితీష్ తమతో కలిసి వస్తామంటే ఆలోచిస్తామని అమిత్ షాతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు సంకేతాలిచ్చారు. ఆయన కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ అన్నారు. రాజకీయాల్లో ఏ తలుపులు శాశ్వతంగా మూసుకోవని చెప్పారు. బీహార్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైనప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాగఠబంధన్కు ఉద్వాసన చెప్పి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరనున్నారనే ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం జరిగింది. రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గైర్హాజరయ్యారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ సూటిగా ఆన్సరిచ్చారు. ఎవరైతే రాలేదో వారిని అడగండి అంటూ వెళ్లిపోయారు. మొత్తానికి బీజేపీ మద్దతుతో మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీకి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించనున్నారు.